వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఆటోమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. ఏఎండి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ 321 సెక్యూరిటీ గార్డ్ అండ్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్స్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 29th October 2022 అంటే ఈ రోజు స్టార్ట్ అయింది. ఇంకా 17 November 2022 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఈరోజే యాక్టివేట్ అయితే అయింది. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ AMD 3/2022. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి 17 November 2022 మిడ్నైట్తో అయిపోతుంది. ఇంక దీనికి సంబంధించి మనకి సెక్యూరిటీ గార్డ్ అండ్ ASO అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించి ఫిజికల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ డ్యూరింగ్ December 2022. ఇంకా రిటర్న్ టెస్ట్ ఫర్ ఆల్ వేకెన్సీస్కి సంబంధించి January 2023 అనమాట. ఇంకా JTO అండ్ ASOకి సంబంధించి మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే మనకి February 2023 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ JTO 9 అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ASO 38 ఉన్నాయి. ఇంకా సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి 274 అయితే ఉన్నాయి. ఈ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి మనకి లెవెల్ 1 అంటే 18,000 బేసిక్తో అయితే మనకి పే మ్యాట్రిక్స్ విత్ DA అండ్ అదర్ అలవెన్సెస్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా అదర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 35,400 రూపీస్ అంటే లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇదైతే బేసిక్ అనమాట. ఇది ఫుల్ శాలరీ కాదు, ప్లస్ మనకి అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 17 November 2022కి ఫర్ JTOకి 18 to 28 years. ఇంకా ASO అండ్ సెక్యూరిటీ గార్డ్ సంబంధించి 18 to 27 years అయితే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి మనకి మాస్టర్స్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇచ్చారు. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ డీటెయిల్ నోటిఫికేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇక జూనియర్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇచ్చారు. ఇంకా సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి మనకి 10th class పాస్ అయితే ఇచ్చారు. ఇక మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే కావాలి. ఇంకా ఫీజు వచ్చేసరికి సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి 100 రూపీస్ ఫర్ UR OBC EWS. ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి 200 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా ఫీమేల్ SC ST PWD అండ్ EWS క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఇంకా ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన AP తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫిజికల్ టెస్ట్ ఫర్ AS1 సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఇక్కడ హైట్, వెయిట్ అండ్ అదర్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ఇక మనకి టెక్నికల్ క్వరీస్ ఉంటే ఇక్కడైతే మనం వాటిని క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మధ్య లాగిన్ అయితే అవ్వాలి. మనం అలా దానికన్నా ముందు అయితే ఇక్కడ మనం 1 time రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. ఇదైతే మనకి 1 time రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ అప్లికాంట్ నేమ్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ 10th class మార్క్ షీట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. అప్లికాంట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేము, ఇక్కడ అప్లికాంట్ నేము, ఇక్కడ ఫస్ట్ నేము, ఇక్కడ మిడిల్ నేము, ఇక్కడ సర్ నేము, అలాగే ఇక్కడ ఫాదర్స్ నేము, ఇక్కడ మీ యొక్క మదర్స్ నేము, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, మంత్, డేట్, ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇవ్వాలి. ఇక నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక డీటెయిల్స్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ 1, అడ్రస్ 2, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన అన్ని కూడా కంపల్సరీగా అయితే ఇవ్వాలి. డోర్ నెంబర్తో సహా డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అయితే కంపల్సరీగా అన్ని జాగ్రత్తగా అయితే ఈ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడికి అయితే వచ్చేస్తాయి. ఇవాళ ఈ రెండు డిఫరెంట్ అయితే ఇవన్నీ కూడాను అదే విధంగా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. 91 అలాగ పెట్టకూడదు, 0 అలాగా ఓన్లీ 10 digit మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ సేమ్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వాలి, దాన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి. లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి, 12 digit సేమ్ ఆధార్ నెంబర్ ఇక్కడైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం జనరేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి అది అవైలబుల్ ఉన్నదా లేదా అనేది ఇక్కడ మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. లాగిన్ ఐడి మన ఇష్టం వచ్చింది ఇచ్చి ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవాలి ఉన్నదా లేదా. లెంత్ వచ్చేసరికి 6 to మనకి 15 characters అయితే ఇచ్చారు. ఆల్ఫాబెట్స్ ఉండాలి. అట్లీస్ట్ 1 alphabet, 1 numeric అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ నాట్ అలౌడ్ అని ఇచ్చారు ఈ లాగిన్ ఐడిలో. అలాగే మనం ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్తో ఒక లాగిన్ ఐడి జనరేట్ చేసుకొని అదైతే కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ లెంత్ 8 to 15 characters అయితే ఉండాలి. 8 నుంచి 15 characters. ఇంకా మనకి ఆల్ఫాబెట్స్ 1 న్యూమరిక్ ఇవ్వాలి.
ఇంకా ఇక్కడ మన స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఇచ్చారు, అదైతే మనం పెట్టుకోవచ్చు. ఇదైతే ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి, ఇక్కడ ఉన్నది ఇక్కడ నెక్స్ట్ అయితే అనాలి. మన నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి ప్రైమరీ డీటెయిల్స్ ఎలాగైతే చూపిస్తున్నది, డీటెయిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చూపిస్తున్నది. మనం ఏదైనా మోడిఫికేషన్స్ ఎడిట్ ఉంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ, లేకపోతే కనుక ఇక్కడ మనం టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ క్యాప్చర్ చేయాలి, ఇక్కడ అయితే సబ్మిట్ అయితే చేయాలి. మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేస్తే కనుక మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మనం ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకొని అయితే మనం ఈ సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ అన్నాము, మన లాగిన్ ఐడి ఇవైతే చూపిస్తున్నది. ఇక్కడ మన క్లిక్ హియర్ టు లాగిన్ అని వచ్చింది, లాగిన్ అన్నాము. ఎలాగైతే లోడ్ అయింది మనకి రిజిస్టర్డ్ లాగిన్ ఐడి, మన ఇందాక ఇచ్చినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ మన మన ఈమెయిల్ ఐడికి అయితే మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది, ఓటీపీ వెరిఫై చేస్తున్నాము. వెరిఫై అన్నాము, లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వచ్చింది, మనం అయితే దానిని ఇది చేసాము, కన్ఫర్మ్ చేసాము. ఇక్కడ గ్రూప్ బి సంబంధించిన నాన్ గెజిటెడ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జేటీఓ అండ్ ఇక్కడ ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గ్రూప్ బికి సంబంధించి నాన్ గెజిటెడ్, ఇంకా గ్రూప్ సికి సంబంధించి నాన్ గెజిటెడ్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చాయి, ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లాగిన్ ఇక్కడ ఎలాగైతే వచ్చింది, అప్లికేషన్ స్టేటస్ న్యూ అని వచ్చింది. ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాం అదైతే ఇక్కడ క్లిక్ హియర్ అయితే తీసుకోవాలి. మనం ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాం కాబట్టి మనం లాగిన్ అయితే అవుతున్నాము. అప్లికేషన్ లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ పర్సనల్ డీటెయిల్స్ కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాం. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, అప్లికేషన్ పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, డిసిప్లైన్ ఇంకా కేటగిరీ జెండర్లో యువర్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఇన్ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ అకౌంట్ నెంబర్, ఇక ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, ఇక్కడ బ్రాంచ్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ స్టేట్ ఆఫ్ డొమిసైల్ మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్ యూ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇంకా ఇక్కడ ఆర్ యూ డిఫెన్స్ పర్సనల్ డిజబుల్డ్ ఇన్ ఆపరేషనల్ డ్యూరింగ్ hostilities with any foreign country in a disturbed area of religious consequence thereof. దానికి సంబంధించిన ఆర్ యూ డిఫెన్స్ పర్సనల్ డిజబుల్డ్ అయితే కనుక ఇది ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఆర్ యూ ప్రెజెంట్లీ ఎంప్లాయిడ్ అయితే కనుక ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఆర్ యూ హ్యావ్ మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ స్పెసిఫైడ్, మన పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నదని అడుగుతున్నారు, ఇదైతే ఎస్ పెట్టాలి. ఇంకా ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇక్కడ 10th క్లాస్ కంపల్సరీగా అయితే ఇవ్వాలి. నేను సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేమ్ ఆఫ్ స్కూల్ కాలేజ్ బోర్డు అయితే ఇవ్వాలి ఏదో ఒకటి. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇక మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ఫోటో ఇన్స్ట్రక్షన్స్ అని వచ్చింది. ఎలాగైతే ఇక్కడ ఫోటో ఇన్స్ట్రక్షన్స్ ఏ శాంపిల్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ యాక్సెప్టబుల్ క్వాలిటీ ఇలాగైతే ఉండాలి, ఇలాగైతే ఉండకూడదు, ఇదైతే ఇచ్చారు. ఇక్కడ మనం ఫోటో అయితే మనకి 165x125 పిక్సెల్స్లో 20 to 50 KB మధ్య అయితే మనం జేపీజీలో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి 80x125 డైమెన్షన్స్లో 10 to 20 KB మధ్య. ఇక్కడ అవైతే ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. ఇక్కడ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ అయితే వచ్చింది, మనకి హైదరాబాద్ ఉన్నది, ఇంకొకటి విశాఖపట్నం కూడా ఉన్నది, మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి. ఇంకా మనకి ఏదైనా చెన్నై అలాగా దగ్గరలో ఉన్నవి ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ లిస్ట్లో నుంచి. మన 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ఇంకా వీలో క్యాప్చర్ అయితే ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మనం సేవ్ అండ్ డ్రాఫ్ట్ అనొచ్చు, లేకపోతే నెక్స్ట్ అయితే అనొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఫామ్కి అయితే ఇలాగ వచ్చాము ట్యాబ్కి. ఇక్కడైతే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అవుతున్నది. ఇక్కడ మనం ఇదైతే టిక్ ఆన్ చేయాలి. ఇంకా ఇక్కడ మనం కనుక సెలెక్ట్ అయితే కనుక మన నేమ్ అవన్నీ డిస్ప్లే చేయడానికి మనం కన్సెంట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఎడిట్ అండ్ బ్యాక్ వెళ్ళొచ్చు, ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు. అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ మనకి యువర్ అప్లికేషన్ ఐడి సోన్సో అనేది వచ్చింది, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ సోన్సో అని వచ్చింది. ఇంకా క్లిక్ టు హోమ్ అని వచ్చింది, క్లిక్ టు లాగిన్ అని వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం తర్వాత లాగిన్ అయితే నేను అప్లై చేసిన పోస్ట్ సెక్యూరిటీ గార్డ్
ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇదైతే తీసుకున్నాను నేను మీకు చూపించడం కోసం. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, ఇక్కడ అండర్ ప్రాసెసింగ్ అని వచ్చింది. ఫీజు అయితే అడగలేదు, తర్వాత అయితే ఇక్కడ మనకి అడుగుతుందేమో తెలియదు, మరి ఫీజు అయితే పే చేయాలి యాజ్ పర్ నోటిఫికేషన్. ఇక్కడ మనకి ఫీజు అయితే ఇచ్చారు. ఫర్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి 100 రూపీస్, ఫర్ యువర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి AMD ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్కి సంబంధించి సెక్యూరిటీ గార్డ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.